హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫస్ట్ క్లాస్ తెలుగు తోట, సెకండ్ క్లాస్ తెలుగు తోట ఈ 2 టెక్స్ట్ బుక్స్లో టెట్లో ఏ పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉండవచ్చండి. మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ సెకండే కదా ఇందులో ఏం బిట్స్ ఉంటాయని చాలా ఈజీగా తీసేస్తుంటాము. బట్ టెట్లో ఇందులో నుంచినే 2-3 బిట్స్ ఉన్నాయి. నేను ఒకసారి అవి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం తెలుగు తోట ఓపెన్ చేస్తానే. ఈ భారత రాజ్యాంగ ప్రవేశిక, దీని నుంచి కూడా మేబీ కొన్ని క్వశ్చన్స్ అయితే రావచ్చు. అంటే ఈవీఎస్ పరంగా అయితే వస్తాయి. నెక్స్ట్ మనం ముందు మాట. ఈ ముందు మాట అనేది ప్రతి ఒక్కరూ చదవండి. ఒకసారి చదివితే ఈ టెక్స్ట్ బుక్ ఫ్రేమింగ్, అంతేకాకుండా వీటికి సంబంధించిన ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేసి ఉంటారు. నేను ఇక్కడ ఏమి చూశాను అంటే, ఇక్కడ చూడండి, ఇతివృత్తాలు. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇతివృత్తాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఏవి అంటే పిల్లల ఆసక్తులు, పర్యావరణ స్పృహ, దేశభక్తి, సంస్కృతి, సంప్రదాయాలు, సృజనాత్మకత, నైతిక విలువలు. ఈ అంశాలకు సంబంధించిన ఇతివృత్తాలతో పాఠ్యాంశాలు అనేవి రూపొందించబడ్డాయి. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ టెట్లో కూడా వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఫస్ట్ క్లాస్ తెలుగు తోటలో ఇచ్చినటువంటి పద్యాలు ఏ పద్యాలు అంటే ఏ శతకానికి చెందినవి అంటే వేమన శతకం. ఈ టెక్స్ట్ బుక్ క్లాస్లో శతక పద్యాలు అయితే ఉన్నాయి. ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి శతక పద్యాలు అన్నీ కూడా వేమన శతకానికి చెందినవి. సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది ఉపాధ్యాయులకు సూచనలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చదివినట్లయితే బుక్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉందో మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతి పాఠము కూడా చిత్రంతో కూడిన సన్నివేశంతో, గేయంతో ప్రారంభమవుతుంది. సో ప్రతి లెసన్ కూడా చిత్రంతో కూడిన సన్నివేశంతో, గేయంతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లోగోలు ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అనేది కూడా ఇందులో ఉంది. నెక్స్ట్ ప్రతిరోజు తెలుగు భాష బోధనకు కేటాయించిన సమయం 85 నిమిషాలు. ఇది కంటెంట్ పరంగా కాకపోయినా కూడా మెథడాలజీ పరంగా అయితే యూజ్ అవుతుంది. సో ప్రతిరోజు తెలుగు భాష బోధనకు కేటాయించిన సమయం 85 నిమిషాలు. అంటే ఈ 85 నిమిషాలు పాఠ్యపుస్తకానికి ప్లస్ సాధనకు కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాధించవలసిన సామర్థ్యాలు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మెథడాలజీ పరంగా అయితే. వినండి, మాట్లాడండి, చదవండి, రాయండి, సృజనాత్మకత. సో ఫస్ట్ అండ్ సెకండ్లో ఈ 4 సాధించవలసిన సామర్థ్యాలు ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి అంటే, ఇందులో వినండి, మాట్లాడండి అనే టాపిక్ కిందకి ఏ ఏ పాయింట్స్ వస్తాయి, చదవండి కిందకి ఏ పాయింట్స్ వస్తాయో మనకు తెలియాలి అంటే ఈ పేజ్ అంతా కూడా మీరు చదవవలసి ఉంటుంది. నెక్స్ట్ విషయ సూచిక. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి గేయాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రచయితలు అయితే ఇవ్వలేదు. బట్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ అయితే ప్రతి గేయానికి సంబంధించిన రచయితల పేర్లు ఇచ్చారు. సో అవి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఈ లెసన్ మేఘం ఛత్రం. ఈ లెసన్లో మనకు అర్థాలు అయితే ఉన్నాయి. ఋషి అంటే అర్థం ముని, జశం చేప, నఖం గోరు, ఖగం అంటే పక్షి, మేఘం అంటే మోయిలం, ఛత్రం గొడుగు. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇవి అర్థాలుగా కూడా మనకు టెట్లో కూడా అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఇందులో పద్యాలు. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్లు అన్నీ కూడా వేమన శతక పద్యాలే. ఈ పద్యాలన్నీ కూడా మీకు నోటెడ్ అయి ఉండాలి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే ఈ 4 పాదాల్లో ఏదైనా ఒక పాదం మిస్ చేసి కూడా ఇవ్వవచ్చు. సో అటువంటప్పుడు మీరు ఆన్సర్ చేయాలి అనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ పద్యాలు అనేవి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చందమామ రావే అనే గేయ రచయిత తాళ్ళపాక అన్నమయ్య, పద్యరత్నాలు యోగి వేమన,
మేలుకొలుపు అనే గేయము రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. అమ్మఒడి దేవులపల్లి కృష్ణశాస్త్రి. తారంగం చింతా దీక్షితులు. తాయిలం బివి నరసింహారావు. పడవ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి. ఉడతా ఉడతా ఊచ్ సమతారావు. ఊహల ఊయల తురుమెల్ల ఇంద్రాణీదేవి. బావా బావా పన్నీరు వెలగ వెంకటప్పయ్య. ఆట ఆదర్శ సామ్రాట్. ఇల్లు ఈగ జై సీతారాం. ఎలుకమ్మ కస్తూరి నరసింహమూర్తి. శుభదాయిని కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. సో వీటికి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే స్టార్టింగ్లో అయితే ఇవ్వలేదు, ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి కాబట్టి మేబీ ఈ రచయితల గురించి అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్లాస్ తెలుగు తోటలోని ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ బ్యాక్ సైడ్ చూడండి, తెలుగుదేలి అన్న దేశంబు తెలుగేను అనేటువంటి పద్యం ఇచ్చారు. ఈ పద్య రచయిత ఎవరు అంటే, ఈ పద్యాన్ని చెప్పినది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ క్లాస్ తెలుగు తోటలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమిటి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ తెలుగు తోటలో ఇచ్చినటువంటి సెకండ్ క్లాస్ తెలుగు తోటలో ఇచ్చినటువంటి పద్యాలు ఏవి అంటే సుమతి శతక పద్యాలు. బద్దెన రాసినటువంటి సుమతి శతక పద్యాలను పద్యరత్నాలు అనే శీర్షికతో సెకండ్ క్లాస్లో నేర్పించడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాస్లో అయితే వేమన శతకము, సెకండ్ క్లాస్లో అయితే సుమతి శతకం. సో సుమతి శతక కర్త బద్దెన. నెక్స్ట్, ఈ సాధించవలసిన సామర్థ్యాలు అనేవి సేమ్ ఉంటాయండి, ఫస్ట్ అండ్ సెకండ్. ఇక్కడ చూడండి, విషయ సూచిక. వాన అనే పాఠ్య గేయ రచయిత పాయల సత్యనారాయణ. చిలకల్లారా చిలకల్లారా గురజాడ అప్పారావు. పూచిన పూలు న్యాయపతి రాఘవారావు. పరుగు పందెం జై సీతారాం. కొంటెకోతి కస్తూరి నరసింహమూర్తి. ఏ ఊరెలదా నాగభైరవ ఆదినారాయణ. అప్పడాలు బజ్జీలు మూలం శాంతివనం. సబ్బుబిల్ల అలపర్తి వెంకట సుబ్బారావు. చిచ్చుబుడ్డి పెద్దింటి సత్యనారాయణమూర్తి. అరటి చెట్టు సంకలనం సమతారావు. అద్దాల బస్సు బాలాంత్రపు రజనీకాంతరావు. కొయ్యగుర్రం వెలగ వెంకటప్పయ్య. మొక్కజొన్న మూలం కేశవ. అమ్మమ్మగారిల్లు అలపర్తి వెంకట సుబ్బారావు. పాపనవ్వు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఒత్తుల బుట్ట చింతా దీక్షితులు. మ్యావ్ మ్యావ్ జై సీతారాం. ఇవి విషయ సూచిక అండి. ఫ్రెండ్స్, ఈ సెకండ్ క్లాస్లో గ్రామర్ పాయింట్స్ ఏమిటి అంటే ద్విత్వాక్షర పదాలు. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా రావడము. మనకి టెట్లో ఏ విధంగా అడుగుతారు అంటే 4 వర్డ్స్ ఇచ్చేసి అందులో ద్విత్వాక్షరం మీద ఐడెంటిఫై చేయమంటారు. లేదు అంటే సంయుక్తాక్షరము సంశ్లేషాక్షరము ఏది అనేసి ఐడెంటిఫై చేయమంటారు. సో ఈ ద్విత్వాక్షరాలు అనేది మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్, నెక్స్ట్ సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకి మరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరడము. సంయుక్తాక్షరాన్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, కానీ సంయుక్తాక్షరాన్ని విడదీయమంటే మాత్రము చాలామంది రాంగ్ పెడుతూ ఉంటారు. సో ఒకసారి ఇవి చూసుకోండి. క్రాని ఏ విధంగా విడదీయాలి, ధృ ర్యు డ్లి ఇటువంటి సంయుక్తాక్షరాలని ఏ విధంగా విడదీయాలో ఒకసారి చూసుకోండి. వీటి నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కాలచక్రం. ఇందులో తిథులు, కృష్ణపక్షము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, శుక్లపక్షం అంటే ఏమిటి, నెక్స్ట్ నక్షత్రాలు. నక్షత్రాలు అనేవి 27. ఈ 27 కూడా మీకు సీక్వెన్స్లో ఆర్డర్లోనే వచ్చి ఉండాలి. ఎందుకు అంటే ఏదైనా ఒక నక్షత్రం ఇచ్చి దాని తర్వాత వచ్చే నక్షత్రం మీద అటువంటి క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి మీకు టోటల్గా 27 నక్షత్రాలు వచ్చినప్పుడు మాత్రమే వీటికి ఆన్సర్ చేయగలుగుతారు. సో టెట్లో ఈ నక్షత్రాల మీద కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ పద్యరత్నాలు. ఇక్కడ చూడండి, అన్నీ కూడా సుమతి శతకానికి చెందినవే. ఈ పద్యాలు కూడా మీకు నోటెడ్ అయి ఉండాలి. సో సుమతి శతక కర్త ఎవరు అంటే బద్దెన. సో ఇదండి సెకండ్ క్లాస్కి సంబంధించిన తెలుగు తోట. మీకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.